హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఊర్లో ఒక శివాలయం ఉంది. అది 2000 సంవత్సరాల కిందట నిర్మించారు. ఆ శివాలయం పేరు భృగుమాలిక సోమేశ్వరుడు అంటారు. ఆ పేరు ఎలా వచ్చిందంటే, మునులందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ మహాయజ్ఞంలో త్రిమూర్తుల్లో ఒకరిని తీసుకురమ్మని భృగు మహర్షికి అప్పగిస్తారు. భృగు మహర్షి మొదట బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ మహర్షిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాడు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల మహర్షి బ్రహ్మను శపిస్తాడు. నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూలోకంలో పూజలే జరగవు అని శపించి శివుడి దగ్గరికి వెళ్తాడు. పార్వతీదేవి నాట్యంలో మైమరిచిన శివుడు మహర్షి వచ్చింది చూసుకోడు. మహర్షి శివుణ్ణి శపిస్తాడు. నీ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజలు అందుకుంటావు అని శపించి అక్కడి నుంచి విష్ణు దగ్గరికి వెళ్తాడు. లక్ష్మీదేవితో ఆటలాడుతున్న విష్ణువుని చూసి కోపంతో మహర్షి విష్ణువు వక్షస్థలంపై తన్నడంతో అక్కడే ఉన్న లక్ష్మీదేవి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోపం వచ్చిన ఆపుకున్న విష్ణువు మన్నించండి మహాముని అలా కాలు పట్టడం ప్రారంభించాడు. కాలల్లో ఉన్న మహర్షి మూడో కన్నుని చిదిమేయడంతో జ్ఞానోదయమైన మహర్షి తన తప్పును తెలుసుకుంటాడు. అలా తప్పు తెలుసుకున్న మహర్షి మూసీ నది పక్కన తపస్సు చేయడం ప్రారంభించాడు. మూసీ నదిలో స్నానం చేసి వెళ్తుండగా జపమాల కింద పడుతుంది. జపమాల పడిన స్థలాన్ని పవిత్రంగా భావించి తన ఆరాధ్య దైవమైన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. భృగు మహర్షి స్థాపించాడు కాబట్టి భృగుమాలిక సోమేశ్వర సోమప్ప అని అంటారు. ఈ ఆలయంలో ఏది కోరుకున్నా నెరవేరుతుంది. మూసీ నది పక్కన గంగమ్మ తల్లి ఉంటుంది. గంగమ్మ తల్లికి మేము ఒక కోరిక కోరుకున్నాం, నెరవేరింది. కాబట్టి మేము మొక్కు తీర్చుకున్నాం. టెంపుల్ క్లోజ్ ఉంది, కానీ ఆ తాతయ్యని పిలుచుకొని వచ్చి తాళం తీసి మేము మొక్కు తీర్చుకున్నాము. పూలు, పండ్లు, గాజులు, చీర పెట్టాము. హారతి ఇచ్చాం, బొట్లు పెట్టుకున్నాం, కానుక వేసాం, కొబ్బరికాయ కొట్టాము, ఇంకా చాలా చేసాము. మా విలేజ్ టెంపుల్కి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సోమవారం ఫెస్టివల్స్కి మాత్రమే ఓపెన్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. Bye. Thanks for watching.